హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రావణ మాసం వచ్చేసింది. బొల్లు పూజలు, నోములు, వ్రతాలు సీజన్ వచ్చేసింది. ఈ శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరీ దేవికి నేను పెట్టే ప్రసాదాన్ని చూపిస్తాను, చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఈ కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకుని 2 అవర్స్ ముందుగా నానబెట్టాను. అందుకు కావలసిన బెల్లం 1 కప్పు, 1/2 కప్పు పంచదార, అదేవిధంగా సేమియా 1/4 కప్పు తీసుకున్నాను. 1/4 కప్పు తీసుకుని సాబుదానా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, పాలు, కొబ్బరి సిద్ధం చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ప్రసాదాలు ఎప్పుడు మనం ఇతర పాత్రలో చేసుకోవటం శ్రేష్టం కదండి. శనగపప్పు, సాబుదానా ప్రసాదం మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం 5 కప్పులు వాటర్ పోసుకుందామండి. మీకు కొలతలు వెయిట్ ప్రకారం చెప్పాలంటే 1/4 కిలో శనగపప్పు తీసుకున్నానండి. నానబెట్టాను కాబట్టి ఇలా డబల్ అయిపోయినాయి. వాటర్లో పోసి బాగా ఉడకనిద్దామండి. ఇది ఉడికే వరకు టైం పడుతుంది కదండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. నేను పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నానండి. మరో ఇతర పాత్ర పెట్టానండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ముందుగా కొబ్బరి ముక్కలు ఫ్రై చేస్తున్నానండి. కొబ్బరికాయలో హాఫ్ అంటే పావు చిప్ప ఇంత తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కలను ఫ్రై చేసుకుందాం. ఈ శనగపప్పు, సగ్గుబియ్యం, సాబుదానా పాయసం కదండి. దీనికి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుందండి. ఎండు కొబ్బరి వేసుకుంటే ఆయిల్ స్మెల్ వేస్తూ బాగోదు. ఇలా కొబ్బరి రంగు మారాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ బాదం పప్పు. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేస్తున్నాను. కిస్మిస్ అండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను. మిగతా నేతిలోనే మనం 1/4 కప్పు వరకు సేమియా వేస్తున్నానండి. ఫ్రై చేసుకుందాం. అసలు దూరగా వేపుకుంటే సరిపోతుందండి. నేతిలో వేస్తే చాలా బాగుంటుంది. వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. శనగపప్పు ఉడికిందేమో చూద్దామండి. ఒక 75% శనగపప్పు ఉడికిపోయిందండి. ఈ ఉడుకుతున్న శనగపప్పులో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసేస్తున్నాం. మనం వేసిన సేమియా ఉడికిందండి. శనగపప్పు కూడా 90% ఉడికింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి. నేను 1/4 కిలో సాబుదానా పెట్టుకున్నాను. ఇది వేసేస్తున్నాను. ముందుగానే నేను ఉడికించి పెట్టుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఆరోగ్యంతో. ఒక కప్పు బెల్లం వేసానండి. బెల్లం 1 కప్పు, 1/2 కప్పు షుగరు 1.5 కప్పు వేసాను. బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి. మనం వేసిన బెల్లము, షుగరు కరగాలి. అమ్మవారికి శనగపప్పు అంటే చాలా ఇష్టం అండి. అందుకే మనం
ఇలా శనగపప్పు సాబుదానా ప్రసాదం చేసి పెడుతుంటాం. ఇంకా శనగపప్పు వచ్చేసి బూరెలు, ఇంకా గుగ్గిళ్ళు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి పెడుతూ ఉంటాం కదా. అందులో భాగంగానే మొదట వచ్చే మంగళగౌరి అంటే మంగళవారం నాడు అమ్మవారికి పెట్టే ప్రసాదం శనగపప్పు సాబుదానాతో ప్రసాదం చేస్తున్నాను. ప్రసాదం చేసేటప్పుడు కూడా మనం పవిత్రంగా స్నానం చేసి తర్వాత ప్రసాదం చేసుకుంటామండి. మనం వేసిన బెల్లము పంచదార పూర్తిగా కరిగినాక ఇలాచీ పౌడర్, ఓ 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. కొద్దిగా పచ్చకర్పూరం తీసుకున్నానండి నేను. ఇది ఆప్షన్ అండి. ప్రసాదంకి పచ్చకర్పూరం వేస్తేనే ఆ పవిత్ర భావం మనకు అనిపిస్తూ ఉంటుంది. అయిపోయిందండి, చూసారా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా పాలండి మీ ఇష్టం అండి. పాలు అనేది ఎన్ని పోసుకుంటే అంత బాగుంటుందండి. ఇవి నేను కాసి చల్లార్చి పెట్టుకున్న పాలండి. ఎప్పుడు కూడా పాయసం వేడిగా ఉన్నప్పుడు వేడి పాలు పోస్తే పాలు విరిగిపోతాయి. ఈ పాయసం ఒక 2 నిమిషాలు చల్లారినాక పాలు పోసుకుంటే బాగుంటుంది. మనం ఒక 2 నిమిషాలు చల్లారనిద్దామా? 2 to 5 minutes చల్లారింది కదండి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు నేను ఇక్కడ 300 ml పోస్తున్నాను. పాలు అనేది ఎంత ఎక్కువ పోస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. చివరగా 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటేనే ప్రసాదం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మనకి. అయిపోయిందండి. చల్లారే వరకు ఇంకొంచెం చిక్కబడుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారికి వేడిగా పెట్టకూడదండి. అమ్మవారికే కాదండి, ఏ ప్రసాదం అయినా సరే మనం వేడిగా పెట్టకూడదు. మనం వేడిగా మనం తినలేం కదా, అలాగే అమ్మవారు కూడా కాస్త చల్లారినాకే అమ్మవారికి నివేదించాలి. ఈ ప్రసాదాన్ని డిష్ అవుట్ చేసుకుని అమ్మవారికి నివేదిద్దామండి. మంచి స్మెల్ వస్తుంది, కానీ ప్రసాదం మనం స్మెల్ చూడకూడదు. శనగపప్పు సాబుదానా ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇంక అమ్మవారికి నివేదిద్దామా? జయ మంగళ గౌరీ దేవి, జయ మంగళ గౌరీ దేవి, దయ చూడము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగజేయు, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమ్మా అమ్మా. జయ మంగళ గౌరీ దేవి, దయ చూడము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. ఈ విధంగా అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ ప్రసాదం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని ముందుగా మీకు చేరుతాయండి. మీరు చేసే ఒక్క లైక్ మరింత మందికి ఈ వీడియో చేరుకుంటుందండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నానండి. ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరో హెల్దీ డిష్తో ప్రసాదంతో, మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంతో ప్రసాదాలు చేసుకుంటాం కదా, ప్రసాదంతో మీట్ అవుదామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.